నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీని మట్టి కరిపించేందుకు యమ జోరుగా సాగుతున్న వైసీపీ అధినేత జగన్ కు కాంగ్రెస్ రూపంలో అడ్డంకి తప్పేలా లేదు. 2019 ఎన్నికలకు ముందు సైకిల్ పార్టీని మానసికంగా దెబ్బకొట్టాలంటే నంద్యాలలో విజయమే మార్గమని భావిస్తున్న జగన్ కు హస్తం పార్టీ స్పీడ్ బ్రేకర్ గా మారింది. ఇన్నాళ్లు అభ్యర్థిని పోటీలో నిలపడంపై తటపటాయించిన కాంగ్రెస్ చివరికి తాము బరిలో ఉంటామని ప్రకటించింది. ఖచ్చితంగా తమ అభ్యర్థి పోటీ చేస్తారని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు. 2014లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున జూపల్లి రాజశేఖర్ రెడ్డి పోటీ చేయగా కేవలం 2459 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే పరిస్థితులు మారినందున ఖచ్చితంగా ఓట్ల సంఖ్య పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రధానంగా మైనార్టీలు, దళితులు తమ వైపు నిలబడతారన్నది ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఇటీవల ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తామని జగన్ ప్రకటించడాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది. బీజేపీకి జగన్ దగ్గర కావడంతో మైనార్టీలు, దళితులు వైసీపీకి దూరమవుతారని కాంగ్రెస్ పెద్దలు నమ్మకంగా ఉన్నారు. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. ఆ దిశగా ఇప్పటికే కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది కూడా. రెడ్డి లేదా మైనార్టీల వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ కూడా కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థి పోటీలో ఉండాలనే కోరుకుంటోంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవేళ చీలిపోతే తమకే లాభమని సైకిల్ వ్యూహకర్తల అంచనా. వీలైతే ఎంఐఎంతో కూడా పోటీ చేయించే ప్రయత్నాల్లో టీడీపీ ఉన్నట్లు సమాచారం. అదే నిజమైతే టీడీపీ, వైసీపీలతో పాటు కాంగ్రెస్, ఎంఐఎంలు కూడా ప్రచారంతో హోరెత్తిస్తాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.